ఎండలు టారెత్తిస్తున్న వడగాల్పులు వీచే అవకాశం ఉన్నందున ఈ నెల 26వ తేదీ వరకు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని జిల్లా కలెక్టర్ కీర్తి చేకూరి ప్రజలకు విజ్ఞప్తి చేశారు. అత్యవసరం అయితేనే తప్ప ఉదయం 11 గంటల నుండి మధ్యాహ్నం 4 గంటల వరకు బయటకు రావద్దని హెచ్చరించారు. ముఖ్యంగా వృద్ధులు, చిన్నపిల్లలు, గర్భిణీలు, దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్న వారు ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. తగినంత నీరు, మజ్జిగ, ఓఆర్ఎస్ ద్రావణాలు తీసుకోవాలని పేర్కొన్నారు. తలనొప్పి, అధిక దాహం, అలసట, వాంతులు, శరీర ఉష్ణోగ్రత పెరగడం వంటి లక్షణాలు కనిపిస్తే వెంటనే సమీప వైద్య కేంద్రాన్ని సంప్రదించాలని కలెక్టర్ సూచించారు. వడదెబ్బకు గురైన వ్యక్తులను చల్లటి ప్రదేశంలో ఉంచి నీరు లేదా ద్రవ పదార్థాలు అందించాలని తెలిపారు. బహిరంగ ప్రదేశాల్లో పనిచేసే కూలీలు, రైతులు, నిర్మాణ కార్మికులు ఉదయం మరియు సాయంత్రం వేళలో పనులు నిర్వహించుకోవాలని సూచించారు. తలపై గుడ్డ లేదా టోపీ ధరించడం, తరచుగా నీరు తాగడం, నేరుగా ఎండలో ఎక్కువసేపు ఉండకుండా చూసుకోవాలని తెలిపారు. వడగాలులు ప్రభావం దృష్ట్యా జిల్లా యంత్రాంగం అప్రమత్తంగా పనిచేయాలని కలెక్టర్ ఆదేశించారు. గ్రామ, వార్డు స్థాయిలో తాగునీటి సరఫరా, వైద్య సేవలు అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులకు కలెక్టర్ సూచించారు. పర్యావరణ పరిరక్షణ, ఇంధన పొదుపుపై ప్రధాని నరేంద్ర మోడీ ఇచ్చిన పిలుపు మేరకు రాజమహేంద్రవరం సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ ఈరోజు నగరంలో సైకిల్పై పర్యటించారు. సైకిల్పై తిరుగుతూ పలు ప్రధాన ప్రాంతాల్లో ప్రజలను పలకరించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు మాట్లాడుతూ పెరుగుతున్న కాలుష్యం, ఇంధన వ్యయం వంటి సమస్యలను దృష్టిలో పెట్టుకొని యువతతో పాటు ప్రతి ఒక్కరూ సాధ్యమైనంత వరకు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసుకోవాలని సూచించారు. రోజువారీ జీవితంలో కొంత సమయం వ్యాయామానికి కేటాయించడం ద్వారా ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చని పేర్కొన్నారు. సైకిల్ పర్యటనలో భాగంగా నగరంలోని ఎస్కేవిటి కళాశాల మైదానంలో నిర్వహిస్తున్న సమ్మర్ క్యాంపును ఎమ్మెల్యే వాసు సందర్శించారు. అక్కడ వివిధ క్రీడల్లో శిక్షణ పొందుతున్న విద్యార్థులతో కొద్దిసేపు ముచ్చటించి వారి ప్రతిభను అభినందించారు. టీడీపీ నాయకులు కాశీ నవీన్ కుమార్, బుడ్డిగర్ రవి కూడా ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసుతో కలిసి సైకిల్ తొక్కారు. రాజమహేంద్రవరంలోని చందా సత్రం నూతన పాలకవర్గ ప్రమాణ స్వీకార కార్యక్రమం చందా సత్రంలో నిన్న సాయంత్రం ఘనంగా జరిగింది. టీడీపీ నగర అధ్యక్షులు మజ్జి రాంబాబు అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమానికి రాజమహేంద్రవరం సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ ముఖ్య అతిథిగా హాజరై నూతన కమిటీ సభ్యులతో ప్రమాణ స్వీకారం చేయించారు. చైర్మన్గా పెంటపాటి సుభాష్, డైరెక్టర్గా హీరా చంద్ జైన్, కొత్త మైథిలి, అల్లాటి అప్పారావు, ముత్యా వీర వెంకట సత్యనారాయణ, సప్ప వెంకటరమణ, అతవా లక్ష్మీ పావని, వడిసెల లక్ష్మి, తక్కసిల పూర్ణచంద్రరావు, దబ్బాడ హేమలత, కోట రమాదేవి ప్రమాణ స్వీకారం చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ మాట్లాడుతూ రానున్న గోదావరి పుష్కరాలను దృష్టిలో ఉంచుకుని చందా సత్రం అభివృద్ధికి ప్రభుత్వం ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తోందని ఎమ్మెల్యే వాసు వెల్లడించారు. చందా సత్రం పునరుద్ధరణ కోసం 2 కోట్ల రూపాయల ప్రతిపాదనలు పంపగా అందులో 1.50 కోట్లు మంజూరయ్యాయని తెలిపారు. వారం రోజుల్లో అభివృద్ధి పనులు ప్రారంభమవుతాయని పేర్కొన్నారు. ఏపీ సెట్టిబల్జ చైర్మన్ కుడుపొడి సత్యబాబు, కూటమి నాయకులు కాశీ నవీన్ కుమార్, ఇన్నమూరి దీపు, శెట్టి జగదీష్, అతి సత్యనారాయణ, పిక్కి నాగేంద్ర, ఎర్ర వేణుగోపాల రాయుడు, వై శ్రీను, కూటమి నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు. చేతులు కాలాక ఆకులు పట్టుకున్నట్లు జిల్లా వ్యాప్తంగా ఇసుక, మట్టి, గ్రావెల్ అక్రమ తవ్వకాలు జోరుగా సాగుతున్న సమయంలో పట్టించుకొని గనుల శాఖ అధికారులు అంతా సర్దుకున్నాక నిన్న తూతూ మంత్రంగా దాడులు చేశారన్న విమర్శలు వ్యక్తమవుతున్నాయి. రాజమహేంద్రవరం రూరల్ మండల పరిధిలోని మోరంపూడి గ్రామంలో జరుగుతున్న అక్రమ గ్రావెల్ తవ్వకాలపై దాడులు చేసి ఒక టాటా హిటాచీ పొక్లైన్ యంత్రాన్ని, అలాగే అక్రమ గ్రావెల్ రవాణాలో పాల్గొంటున్న 2 ట్రాక్టర్లను అధికారులు గుర్తించి స్వాధీనం చేసుకున్నారు. ఈ తనిఖీలలో జిల్లా గనుల శాఖ అధికారి డి పణిభూషణ్ రెడ్డి, రాయల్టీ ఇన్స్పెక్టర్ డి జ్యోతిర్మయి, టెక్నికల్ అసిస్టెంట్లు పి శైలజ, కె మనీషా, రెవెన్యూ శాఖకు చెందిన సిబ్బంది పాల్గొన్నారు. జిల్లాలో అనుమతులు లేకుండా తవ్వకాలు నిర్వహిస్తున్న ప్రాంతాలలో ఇకపై కూడా ఆకస్మిక తనిఖీలు కొనసాగిస్తామని, అక్రమ తవ్వకాలకు పాల్పడుతున్న వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని పణిభూషణ్ రెడ్డి హెచ్చరించారు. వరి వదిలి పామాయిల్ సాగు వైపు మళ్లాలని రైతులకు జిల్లా కలెక్టర్ కీర్తి చేకూరి విజ్ఞప్తి చేశారు. నల్లజర్లలో 125 ఎకరాల్లో పామాయిల్ ప్లాంటేషన్ను ఆమె ప్రారంభించారు. పామాయిల్ సాగులో ప్రారంభ 4 ఏళ్లలో ప్రధాన దిగుబడి రాకపోయినా రైతులు మిశ్రమ పంటల సాగు ద్వారా ఆదాయం పొందవచ్చని కలెక్టర్ వివరించారు. పామాయిల్ సాగు ప్రాంతానికి రహదారి సౌకర్యం లేదని రైతులు తెలియజేయగా
రోడ్డు ఏర్పాటుకు ఆయిల్ కంపెనీ లేదా ప్రభుత్వం ద్వారా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. ప్రకృతి వ్యవసాయం వైపు రైతులు దృష్టి సారించాలని కలెక్టర్ సూచించారు. ప్రకృతి వ్యవసాయంలో ప్రారంభంలో దిగుబడి కొంత తగ్గినా ఎరువులు మరియు పురుగుమందుల ఖర్చులు తగ్గి రైతులకు మిగులు ఆదాయం లభిస్తుందని చెప్పారు. ఆదాయంతో పాటు ఆరోగ్యం కూడా ముఖ్యమని పేర్కొంటూ రైతులు సహజ సాగు పద్ధతులను అవలంబించాలని పిలుపునిచ్చారు. జిల్లా హార్టికల్చర్ అధికారి మల్లికార్జునరావు ఈ సందర్భంగా 3 లబ్ధిదార రైతులకు యూనిట్లను కలెక్టర్ కీర్తి చేకూరి అందజేశారు. ఈ కార్యక్రమంలో ఏపీఎంఐసి ప్రాజెక్ట్ డైరెక్టర్ ఏ దుర్గేష్, జిల్లా ఉద్యాన అధికారి ఎన్ మల్లికార్జునరావు, 3F ఫామ్ ఆయిల్ కంపెనీ జీఎం విజయప్రసాద్, ఏరియా మేనేజర్ సూర్యరావు, రైతులు మరియు సంబంధిత అధికారులు పాల్గొన్నారు. ఇటీవల ఇసుక లారీ ఢీకొని ఒక యువకుడు దుర్మరణం చెందిన నేపథ్యంలో టిప్పర్ల ఆగడాలపై రాజనగరం ఎమ్మెల్యే బత్తుల బలరామకృష్ణ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. పరిమితికి మించి హైస్పీడ్ ఓవర్లోడ్తో వెళుతున్న పలు వాహనాలను స్వయంగా ఆపి తనిఖీలు చేపట్టారు. టిప్పర్ల నుంచి రోడ్లపై ఇసుక, మట్టి జారి పడితే సహించేది లేదని హెచ్చరించారు. ప్రతి వాహనానికి పైన టార్పాలిన్ కప్పాలన్నారు. మద్యం సేవించి వాహనాలను నడిపితే ఉపేక్షించేది లేదన్నారు. అలాంటి వాహనాలను సీజు చేయాలని అధికారులను ఆదేశించారు. ఇసుక కాంట్రాక్టర్ల యజమానులతో సమీక్ష సమావేశం జరిపి పలు సూచనలు చేశారు. ఆన్లైన్లో మందుల అమ్మకాన్ని వ్యతిరేకిస్తూ నేడు దేశవ్యాప్తంగా మందుల దుకాణాలు మూతపడ్డాయి. మందుల వర్తకుల పిలుపు మేరకు రాజమహేంద్రవరం సహా జిల్లా వ్యాప్తంగా హోల్సేల్, రిటైల్ మందుల దుకాణాలను వర్తకులు మూసివేశారు. అయితే ఆసుపత్రులకు అనుబంధంగా ఉన్న మెడికల్ దుకాణాలు, బ్రాండెడ్ దుకాణాలు మాత్రం తెరిచి ఉంచారు. శ్రీ త్యాగరాజ నారాయణదాస సేవా సమితి అమృతోత్సవాల్లో భాగంగా ఈరోజు సాయంత్రం 6:30 రాజమహేంద్రవరం గోదావరి గట్టున ఉన్న శ్రీ త్యాగరాజ నారాయణదాస సేవా సమితి ఏసీ ఆడిటోరియంలో చెన్నైకి చెందిన అభిలాష్ గిరిప్రసాద్ గాత్ర కచేరీ జరుగుతుంది. డాక్టర్ మావుడూరు సత్యనారాయణ శర్మ వయోలిన్, కమలాకర యోగీష్ మృదంగం, లింగుంగుంటి ప్రసాద్ ఘటంతో వాద్య సహకారాన్ని అందిస్తారు. నమస్కారం. సిసిసి డిజిటల్ 230 న్యూస్ బులెటిన్కి స్వాగతం. ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు. ఈవీ కంపెనీల ప్రతినిధులతో ముఖ్యమంత్రి చంద్రబాబు సమీక్ష. ఏపీలో విద్యుత్ వాహనాల వినియోగాన్ని ఉద్యమంగా మార్చే యోచన. స్వచ్ఛరథం తరహాలోనే గ్రీన్ షాప్ విధానాన్ని ప్రజల్లోకి తీసుకువెళ్లండి. పంచాయతీరాజ్, ఇంజనీరింగ్ శాఖల ఉన్నతాధికారులతో ప్రత్యేక సమీక్షలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. శ్రీకాళహస్తి పట్టణంలోని 2 టౌన్ పోలీస్ స్టేషన్ నూతన భవనాన్ని ప్రారంభించిన హోంమంత్రి అనిత. ప్రజలకు పోలీస్ సేవలను మరింత సులభతరం చేయడమే ప్రభుత్వ లక్ష్యమని వెల్లడి. ఇంధన ధరల పెంపుపై వైసీపీ ఆందోళనలు రాజకీయ నాటకమన్న కూన రవికుమార్. తమ హయాంలో 41 రూపాయలు పెంచిన వైసీపీ ఇప్పుడు మాట్లాడడం హాస్యాస్పదమని వ్యాఖ్యలు. రాష్ట్రంలో ఇంధన పొదుపును ప్రోత్సహించడంతో పాటు పర్యావరణ హితమైన రవాణాను ప్రోత్సహించే దిశగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక అడుగు వేసింది. విద్యుత్ వాహనాల వినియోగాన్ని ఒక ఉద్యమంలా మార్చాలని, దీనికి అనుగుణంగా ప్రణాళికలు సిద్ధం చేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు అధికారులను ఆదేశించారు. తొలి దశలో 16,000 ఎలక్ట్రికల్ సైకిళ్లను స్వర్ణ గ్రామ, స్వర్ణ వార్డు కార్యాలయాల సిబ్బందికి అందించాలని నిర్ణయించారు. సచివాలయం నుంచి ఈవీ కంపెనీల ప్రతినిధులతో సీఎం చంద్రబాబు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో ఎలక్ట్రిక్ సైకిళ్లు, వాహనాల వినియోగాన్ని పెద్ద ఎత్తున ప్రోత్సహించాలని దిశానిర్దేశం చేశారు. స్థానిక సంస్థలు చేసే అభివృద్ధి పనులు మరింత పారదర్శకంగా ప్రజలకు తెలియాలని, ఇందుకోసం ప్రత్యేకంగా ఒక పబ్లిక్ డాష్బోర్డును తయారు చేయాలని, దీనిలో రాష్ట్రంలో జరుగుతున్న రోడ్ల నిర్మాణం, సంబంధిత అభివృద్ధి పనులు, అలాగే రోడ్ల పరిస్థితి ఎప్పటికప్పుడు తెలుసుకునేలా వెలుసుబాటు ప్రతి ఒక్కరికి కల్పించాలని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అధికారులను ఆదేశించారు. పంచాయతీరాజ్ శాఖ 2025-26 ఆర్థిక సంవత్సరానికి స్వర్ణ పంచాయతీ పోర్టల్ ద్వారా ఆన్లైన్ విధానంతో పారదర్శకంగా పన్నులు వసూలు చేసిందని చెప్పారు. పంచాయతీరాజ్ శాఖ, పంచాయతీరాజ్, ఇంజనీరింగ్ శాఖల ఉన్నతాధికారులతో క్యాంపు కార్యాలయంలో ఆయన ప్రత్యేక సమీక్ష నిర్వహించారు.
ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ ఇటీవల పంచాయతీరాజ్ శాఖ ప్రగతిపై చర్చించారు. బాదుడే బాదుడు కార్యక్రమానికి అసలైన బ్రాండ్ అంబాసిడర్ గొడ్డలి పార్టీ అయిన వైసీపీనేనని ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే కూన రవికుమార్ తీవ్ర స్థాయిలో విమర్శించారు. పెట్రోల్ డీజిల్ ధరల పెరుగుదలపై వైసీపీ చేస్తున్న ఆందోళనలు ప్రజలను తప్పుదోవ పట్టించే రాజకీయ నాటకమని ఆయన ఆరోపించారు. మంగళగిరిలోని తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ గత ప్రభుత్వ హయాంలో జరిగిన ధరల పెంపును ప్రస్తావిస్తూ వైసీపీపై విరుచుకుపడ్డారు. ప్రజలకు తప్పుదోవ పట్టించేటటువంటి ఒక రాజకీయ కుట్రకు కుతంత్రాలకు మారుపేరైనటువంటి ఒక ఫేక్ పార్టీ రాష్ట్రంలో ఒక ఫేక్ రాజకీయాలు చేస్తూ ప్రజల్ని తప్పుదోవ పట్టిస్తూ ఈరోజు ఒక కొత్త నాటకాన్ని రోడ్ల మీద ప్రదర్శిస్తూ ఉన్నారు. పెట్రోల్ డీజిల్ ధరలు పెరిగాయి, దానికి కూటమి ప్రభుత్వం బాధ్యత అని చెప్పి కొత్త నాటకానికి తెరలేపినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. నేను జగన్మోహన్ రెడ్డి గారికి సూటిగా ప్రశ్నిస్తూ ఉన్నాను. ఈరోజు ప్రపంచంలో పెరిగినటువంటి అంతర్జాతీయంగా పెరిగినటువంటి ముడి చమురు ధరలు ఎందుకు ధరలు పెరిగాయో నీకు తెలుసు. ఈరోజు యుద్ధం కారణంగా ఈరోజు ప్రపంచంలోనే అన్ని దేశాలలో కూడా ముడి చమురు ధరలు పెరగడం వలన ఆయా దేశాలలో పెట్రోల్ డీజిల్ ధరలు పెరిగినటువంటి మాట వాస్తవం. ఈరోజు డాలర్ మారకం విలువ ప్రభావం కూడా ఇంధన ధరల మీద పడతా ఉంది. కానీ ఈరోజు ఫేక్ ప్రచారాలకు అలవాటు పడినటువంటి వైఎస్ఆర్సీపీ పార్టీ సోషల్ మీడియాలో అబద్ధాలను ప్రచారం చేయడంలో వైసీపీ పార్టీ దివాలా కోరు రాజకీయాలకి ఇంతకన్నా నిదర్శనం ఇంకేమీ లేదని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. అధికారంలో ఉన్నప్పుడు పన్నులు మాత్రం మోగించావు, ప్రజలపైన పన్నులు వర్షం కురిపించావు. ఇప్పుడేమో ప్రజల పక్షాన మాట్లాడుతున్నట్టు రాజకీయ కపటత్వానికి పరాకాష్ఠగా ఉంది అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. 5 సంవత్సరాల పాటు ఒక్క ఛాన్స్ అని అధికారంలోకి వచ్చి 5 సంవత్సరాల పాటు ప్రజల రక్తాన్ని పీల్చి పిప్పి చేసి ఇప్పుడు నీతులు చెప్తా ఉంటే నీ మాటలు నమ్మే స్థితిలో ఎవరైనా ఉన్నారా అని చెప్పి నేను జగన్మోహన్ రెడ్డి గారిని సూటిగా ప్రశ్నిస్తా ఉన్నా. ప్రజలకు పోలీస్ సేవలను మరింత సులభతరం చేయడమే రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యమని హోంమంత్రి వంగలపూడి అనిత తెలిపారు. శ్రీకాళహస్తి పట్టణంలోని 2 టౌన్ పోలీస్ స్టేషన్ నూతన భవనాన్ని రెవెన్యూ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్, ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డిలతో కలిసి ఆమె ప్రారంభించారు. ఈ సందర్భంగా అనిత మాట్లాడుతూ ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించి కేసుల దర్యాప్తును వేగవంతం చేయడంతో పాటు భక్తుల భద్రత, మహిళల రక్షణకు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా పోలీస్ వ్యవస్థను మరింత ప్రజలకు చేరువ చేసే దిశగా ప్రభుత్వం పనిచేస్తోందన్నారు. ఈ 2 టౌన్ పోలీస్ స్టేషన్ నూతన భవనానికి కార్యక్రమానికి ఓపెనింగ్ కార్యక్రమానికి ఇక్కడ విచ్చేసిన గౌరవ రెవెన్యూ శాఖ మంత్రి వర్యులు, అదేవిధంగా ఇన్ఛార్జ్ మినిస్టర్ గారు అనగాని సత్యప్రసాద్ గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ పోలీస్ డిపార్ట్మెంట్ తరఫున స్వాగతం కూడా పలుకుతున్నాం. అదేవిధంగా ఈ కార్యక్రమానికి మమ్మల్ని ఇక్కడికి ఆహ్వానించి ఈ నూతన భవన ప్రారంభోత్సవానికి శ్రీకారం చుట్టిన గౌరవ సోదరుడు సుధీర్ రెడ్డి గారికి, ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి గారికి ప్రత్యేకంగా నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా. ముఖ్యంగా మా ఎస్పీ గారికి, అదేవిధంగా కలెక్టర్ గారికి, వీరందరికీ కూడా ప్రత్యేకంగా నేను అభినందనలు తెలియజేయాలి, కృతజ్ఞతలు తెలియజేయాలి. ఎందుకంటే 2008లో ఈ స్టేషన్ స్టార్ట్ అయింది. తర్వాత 2018లో ఈ బిల్డింగ్ కి శంకుస్థాపన జరిగింది. నేను ఇది 2018లో స్టార్ట్ అయ్యి ఇప్పుడు ఇనాగ్రేట్ చేసుకుంటున్న పోలీస్ స్టేషన్స్ లో నాకు తెలిసి స్టేట్ లెవెల్ అది 5దో 6దో. ఎందుకంటే ఏదో అంటారు కదా, తిన్న ప్రతి ఒక్క దాని మెతుకు మీద మన పేరు రాసి పెట్టి ఉంటుందని. 2018లో శంకుస్థాపన జరిగిన లాస్ట్ 5 సంవత్సరాలు దీనికి ఒక ఇటుక ముక్క కూడా వేయకపోవడం వల్ల మళ్ళీ మా గవర్నమెంట్ వచ్చిన తర్వాత వీటిని మళ్ళీ పూర్తి చేసుకుని ఈ రోజు మేము ప్రారంభోత్సవం కూడా చేసుకున్నాం. ఈ రోజు శ్రీకాళహస్తిలో పోలీస్ స్టేషన్ ఆవశ్యకత ఎంతైనా ఉంది. ఈ రోజు ఈ బిల్డింగ్ కూడా సుమారుగా 2,75,00,000 రూపాయలు పెట్టి దగ్గర 10,000 SFTతో ఒక మంచి భవనాన్ని కూడా ఏర్పాటు చేసుకున్నాం. సపరేట్ గా SHO రూమ్ దగ్గర నుంచి ఉమెన్ కౌన్సిలింగ్ రూమ్ వరకు ప్రతి ఒక్కటి కూడా సపరేట్ గా పెట్టి అధునాతన వసతులతో కూడిన పోలీస్ స్టేషన్ కూడా ఈరోజు ప్రారంభం చేసుకున్నాం. ముఖ్యంగా శ్రీకాళహస్తి మీ అందరికీ తెలుసు, ఈశ్వరుడు ఈరోజు కాశీ విశ్వేశ్వరుడు, అదేవిధంగా కాళహస్తి అనేసరికి మన అందరికీ తెలుసు. ఈ రోజు ఇక్కడికి సుమారుగా దగ్గర 40,000 మంది రోజుకి కూడా భక్తులు వచ్చే పరిస్థితి కనిపిస్తా ఉంది. ఇక్కడికి వచ్చే భక్తులు కూడా ఎక్కడ కూడా ఇబ్బంది పడకుండా వాళ్ళకి అన్ని సౌకర్యాలు ఇవ్వడంతో పాటు వాళ్ళ భద్రతను కూడా ప్రత్యేకంగా దృష్టి పెట్టి ఈ రోజు పోలీస్ డిపార్ట్మెంట్ పనిచేయడం జరుగుతుంది.
ఇక్కడ లోకల్లో ఉన్న సీసీటీవీ కెమెరాస్ పర్యవేక్షణ కానీ టెంపుల్లో ఉన్న సీసీటీవీ కెమెరాల పర్యవేక్షణ కూడా ఈరోజు పోలీస్ సిబ్బంది అంతా కూడా దగ్గరుండి చూసుకొని ఎటువంటి ఉత్సవాల టైంలోని కూడా శివరాత్రి లాంటి పర్వదినాల టైంలో కూడా ఎక్కడ కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా చూసుకునే బాధ్యత తీసుకుంటున్నారు. ప్రజలు సహకరించిన ప్రజలందరికీ కూడా మరొకసారి నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. గ్రంథాలయాలు ఆధునిక దేవాలయాలని జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ జుత్తిక నాగరాజు పేర్కొన్నారు. భీమడోలు శాఖ గ్రంథాలయంలో గ్రంథ పాలకుడు కె శ్రీనివాస్ పర్యవేక్షణలో నిర్వహిస్తున్న వేసవి విజ్ఞాన శిక్షణ తరగతులను ఆయన సందర్శించి విద్యార్థులతో మమేకమయ్యారు. భీమడోలు శాఖ గ్రంథాలయానికి శాశ్వత భవనం లేక విద్యార్థులు పాఠకులు ఇబ్బందులు పడుతున్నారని గ్రంథాలయ అభివృద్ధి కమిటీ ప్రతినిధి చైర్మన్ దృష్టికి తీసుకువెళ్లగా దీనిపై స్పందించిన నాగరాజు ఏడాదిలోనే భీమడోలు ఉండి శాఖ గ్రంథాలయాలకు శాశ్వత భవనాల నిర్మాణానికి చర్యలు చేపట్టామని తెలిపారు. భీమడోలు గ్రంథాలయాన్ని 50 లక్షల వ్యయంతో ఆధునిక డిజిటల్ లైబ్రరీగా అభివృద్ధి చేసేలా కృషి చేస్తున్నామని ఇప్పటికే ఇంజనీరింగ్ అధికారులకు అంచనాలు సిద్ధం చేయాలని సూచించినట్లు వెల్లడించారు. మీకు ఇక్కడ లైబ్రరీ ఈ 40 రోజులు కూడా మీకు కావాల్సిన మౌలిక వసతులు ఇక్కడ మేము ఏర్పాటు చేస్తాం. మన గ్రంథాలయం ద్వారా కానీ అలాగే మన అభివృద్ధి కమిటీ సభ్యులు సహకారం కానీ అలాగే డోనర్ సహాయ సహకారాలతో ఈ యొక్క లైబ్రరీ శిక్షణ తరగతులు అన్నీ కూడా ముందుకు తీసుకెళ్ళడం జరుగుతుంది. అందులో భాగంగానే మనకు భీమడోలు వచ్చేటప్పటికి మరి సరైన గ్రంథాలయం ఇక్కడ మీకు శాఖ గ్రంథాలయం లేదని మా దృష్టికి ఇక్కడ కావాల్సిన శాఖ గ్రంథాలయానికి పూర్తి స్థాయిలో మన గ్రంథాలయ తరపున దీనికి గ్రాంట్ మంజూరు చేస్తాం. మేము ఎటువంటి ఇబ్బంది లేకుండా దీనికి సుమారు ఒక 40 లక్షల నుంచి 50 లక్షల వరకు గ్రాంట్ ఇస్తాం ఇక్కడ. ఎందుకంటే దీనికి మన శాసనసభ్యులు పచ్చపట్ల ధర్మరాజు గారితో కూడా నేను మాట్లాడాను. ఎందుకంటే ఇప్పుడు గ్రంథాలయానికి వచ్చే సెస్ మ్యాక్సిమం ఇక్కడ ఇందులో పనిచేసే ఎంప్లాయీస్ అందరూ కూడా సెస్ మీదే శాలరీస్ ఇవ్వాల్సిన పరిస్థితి ఉంది. వీళ్ళకి 010 ద్వారా టీచర్స్కి వీళ్ళకి ఇచ్చేటట్టు గవర్నమెంట్ నుంచి నేరుగా వీళ్ళకి శాలరీస్ లేవు కాబట్టి మేము మాకు వచ్చే సెస్లోనే శాలరీస్ కానీ పెన్షన్ కానీ మేమే ఇస్తున్నాం. అలాగే ఇప్పుడు మాకు జీతాల గ్రాంట్ వస్తుంది. అందులో సుమారు మాకు ఉండి నియోజకవర్గానికి అలాగే ఊటూరు నియోజకవర్గానికి భీమడోలు 2 గ్రంథాలయాలు కూడా అమౌంట్ శాంక్షన్ చేస్తాను. ఇది శాసనసభ్యుల వారికి అలాగే ఊటూరు శాసనసభ్యులు ధర్మరాజు గారికి మనకు అన్ని అరేంజ్మెంట్ కూడా చెప్పడం జరిగింది. ఇది P4 పథకంలో పెట్టినట్లయితే మేము 40 నుంచి 50 లక్షల రూపాయలు మేము మంజూరు చేస్తాం దీనికి. అలాగే ఇక్కడ దాతల సహకారం కూడా తీసుకోమని చెప్పాను. ధర్మరాజు గారు కూడా నాకు మాట ఇచ్చారు. నారా లోకేష్ యువజన ఫౌండేషన్ రాష్ట్ర అధ్యక్షుడు మండపాక సుబ్బు జన్మదిన వేడుకలు కాకినాడలో అభిమానుల కోలాహలం మధ్య అత్యంత ఘనంగా నిర్వహించారు. స్థానిక పెద్ద మార్కెట్లో ఆయన కార్యాలయం వద్ద పేదలకు చీరలు, బియ్యం, దుప్పట్లు పంపిణీ చేశారు. అభిమానులు ఏర్పాటు చేసిన భారీ కేకును కట్ చేశారు. ఈ సందర్భంగా సుబ్బు మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీ కార్యకర్తగా ఫౌండేషన్ రాష్ట్ర అధ్యక్షులుగా పనిచేయడం తనకు ఎంతో గర్వకారణంగా ఉందని తెలిపారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఉపాధ్యక్షుడు చెరుకూరి సాయిరాం వర్మ, జిల్లా ఫౌండేషన్ అధ్యక్షులు బత్తుల సూర్యప్రసాద్, పత్తిపాడు ఫౌండేషన్ అధ్యక్షులు జగదీష్ తదితరులు పాల్గొన్నారు. ఒక తెలుగుదేశం కార్యకర్తగా నారా లోకేష్ యువజన ఫౌండేషన్ రాష్ట్ర అధ్యక్షులుగా పనిచేయడం నాకు చాలా గర్వకారణంగా ఉంది. ఎందుకంటే నారా చంద్రబాబు నాయుడు గారు, నారా లోకేష్ గారు, టీడీ జనార్దన్ గారు మరి ఆయన నాయకత్వ లక్ష్యంలో నేను పనిచేస్తూ రాష్ట్రమంతటా 175 నియోజకవర్గాల్లో నారా లోకేష్ యువజన ఫౌండేషన్ ద్వారా అనేక సేవా కార్యక్రమాలు చేస్తున్న నా తోటి సహోదరులందరికీ నా హృదయపూర్వక అభినందనలు. అదేవిధంగా మరి ఈరోజు కాకినాడ జిల్లాలో ప్రత్తిపాడు అధ్యక్షులు అడపా జగదీషు, మా కాకినాడ జిల్లా అధ్యక్షులు బత్తుల సూర్యప్రసాదు, మండపాక నాగబాబు, కాలాడి వెంకటేష్, ఇలాగా ప్రతి ఒక్కరూ కూడా ఈ కార్యక్రమాన్ని నా పుట్టినరోజు వేడుకలు చేసుకోవడం నాకు చాలా గర్వకారణం ఉంది. అదేవిధంగా మన ఆటో యూనియన్ ప్రెసిడెంట్ మరి గత 1500 రోజుల నుంచి భోజనాల్లో మరి ఆయన సహాయం కూడా చేయడం జరుగుతుంది. అదేవిధంగా ఈ నారా లోకేష్ యువజన ఫౌండేషన్ అనేది 175 నియోజకవర్గాల్లో మరి అనేక కమిటీలు వేయడం జరుగుతుంది. మరొక్కసారి నారా చంద్రబాబు నాయుడు గారికి, నారా లోకేష్ గారికి, టీడీ జనార్దన్ గారికి, సిటీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబు గారికి నా హృదయపూర్వక అభినందనలు. నారా లోకేష్ యువజన ఫౌండేషన్ రాష్ట్ర పార్టీ ఆఫీసులో జరుగుతున్న మా రాష్ట్ర అధ్యక్షుడు మండపాక సుబ్బు గారు పుట్టినరోజు సంబరాలు చాలా ఘనంగా ఏర్పాటు చేస్తాం. సంక్రాంతి అయిపోయింది అనుకున్నాం, కానీ ఈరోజు మళ్ళీ సంక్రాంతిలో ఆయన బర్త్డే చేసుకున్నాము. ఇలా ఎన్నో కార్యక్రమాలు ఆయన సేవా కార్యక్రమం ఉంది కాబట్టి మేము ఎంతో పండగ విధంగా ఈ పండుగ చేసుకోగలుగుతున్నాము. ప్రజల ఆరోగ్యానికి ప్రభుత్వం అత్యధిక ప్రాధాన్యత ఇస్తుందని
కేంద్ర మంత్రి భూపతిరాజు శ్రీనివాస్ వర్మ స్పష్టం చేశారు. పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెంలోని ఏరియా ఆసుపత్రిలో డయాలసిస్ సెంటర్కు ఆయన ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్తో కలిసి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా కేంద్ర మంత్రి మాట్లాడుతూ ఆయుష్మాన్ భారత్ కార్యక్రమం ద్వారా కోట్లాది మందికి వైద్య సేవలు అందించే దిశగా ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందన్నారు. గతంలో ఏర్పాటు చేసిన డయాలసిస్ సెంటర్లోని బెడ్ సరిపోవడం లేదని ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ తన దృష్టికి తీసుకురావడంతో 2 కోట్లు మంజూరు చేయించినట్లు తెలిపారు. ఈ డయాలసిస్ సెంటర్ను త్వరితగతిన పూర్తి చేయాలని మంత్రి ఆదేశించారు. అత్యాధునిక డయాలసిస్ మిషన్లతో వైద్యం అందుతుందన్నారు. తాడేపల్లిగూడెం రైల్వే స్టేషన్ను 46 కోట్లతో ఆధునీకరించామన్నారు. గూడ్స్ షెడ్డు ఏర్పాటుకు 12 కోట్లు మంజూరైనట్లు తెలిపారు. వందే భారత్ తాడేపల్లిగూడెంలో ఆపడం తథ్యమన్నారు. తాడేపల్లిగూడెం నియోజకవర్గం పరిధిలో 4 ROBలు మంజూరయ్యాయన్నారు. ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ మాట్లాడుతూ నియోజకవర్గంలో ఎన్నడూ లేని విధంగా అభివృద్ధి జరిగిందని, ఇదంతా డబుల్ ఇంజన్ సర్కారు వల్లనే సాధ్యమైందన్నారు. పెరుగుతున్నటువంటి సందర్భంలో పేషెంట్లకి సరిపడే సౌకర్యాలు లేవు అనేటువంటి విషయాన్ని ఆలోచన చేసి దాదాపు 2 కోట్ల రూపాయలతో ఇక్కడ డయాలసిస్ సెంటర్ని ఏర్పాటు చేయాలని నిర్ణయం చేయడం, దీనికి స్థానిక శాసనసభ్యులు బొలిశెట్టి శ్రీనివాస్ గారు పదే కోరడం కారణం. ఎందుకంటే తాడేపల్లిగూడెంలో డయాలసిస్ సెంటర్ ఆల్రెడీ ఉన్నది. గతంలో ఎప్పుడైతే ఎన్డీఏ ప్రభుత్వం ఉన్నదో 14 నుంచి 19 వరకు అప్పుడు కామినేని శ్రీనివాస్ గారు ఆరోగ్య శాఖ మంత్రిగా ఉండా స్థానిక శాసనసభ్యులు మాణిక్యాలరావు గారు ఉండగా అవేళ ఇక్కడ డయాలసిస్ సెంటర్ని ఏర్పాటు చేయడం జరిగింది. తణుకులో డయాలసిస్ సెంటర్ ఉన్నది, కానీ భీమవరంలో డయాలసిస్ సెంటర్ లేదు. డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్, నేను ఏమైనా డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్లో ముందు ప్రారంభించాలనుకుంటే లేదన్నా ఇక్కడ సరిపోవడం లేదు, మా దగ్గర 10 మిషన్స్ ఉన్నాయి, ఇంకా రిక్వైర్మెంట్ ఉంది, బిల్డింగ్ కూడా కావాలి మాకంటే నేను భీమవరం కన్నా ముందు తాడేపల్లిగూడానికి నేను 2 కోట్ల రూపాయలు మంజూరు చేయడం జరిగింది. ఏదైతే ఎన్ఎండిసి CSR నిధుల ఆధారంగా ఇక్కడ డయాలసిస్ సెంటర్ నిర్మాణం చేయడం, డయాలసిస్ యూనిట్లు అందరంగా దాదాపు 10 యూనిట్లు ఇక్కడ పెట్టడం జరుగుతుంది రాబోయేటువంటి రోజుల్లో. ఇవాళ డయాలసిస్ పేషెంట్లు ఇందాక శాసనసభ్యులు చెప్పినట్టు పెద్ద ఎత్తున పెరుగుతూ ఉన్నారు. చాలా చోట్ల స్లాట్స్ దొరకనేటువంటి పరిస్థితి ఉన్నది పేషెంట్స్కి. బయట ప్రైవేట్ హాస్పిటల్కి వెళ్తే సామాన్యుడు భరించలేనంతగా డయాలసిస్కి డబ్బులు వసూలు చేయడం జరుగుతుంది. కాబట్టి ఆరోగ్యానికి పెద్ద ఎత్తున ప్రాధాన్యత ఇవ్వాలనే ఆలోచనతో ఇక్కడ డయాలసిస్ సెంటర్ కార్యక్రమానికి రూపకల్పన చేయడం జరిగింది. తాడేపల్లిగూడానికి సంబంధించి ఇంకా చాలా విషయాలు ఉన్నాయి. అంటే ఇప్పుడు చూసా గూడెంలో లోపలికి వెళ్ళి కొన్ని ఇంటీరియర్ రోడ్స్ చూసా, అద్భుతంగా రోడ్స్ అన్నీ 30 feet 40 feet సీసీ రోడ్లుగా మార్చారు. నేను అడుగుతా ఉన్నా, ఈ రోడ్లన్నీ ఎప్పుడు వెడలిపోయినాయి? గతంలో మేము గూడెంలో బాగా తిరిగాం, మాణిక్యాలరావు గారు శాసనసభ్యులు ఉండగా ప్రతి సందు కూడా తెలుసు. ఇవాళ ఇంత వెడల్పు ఎట్లా చేశారు ఇవన్నీ అంటే చేస్తున్నాం ఉన్నా, ఎక్కడన్నా ఆక్రమణలు ఉంటే ఖాళీ చేస్తున్నాం, నచ్చ చెబుతున్నాం, ఎవరికి ఇబ్బంది కలగకుండా అందరూ సహకారం కారణంగా ఇది సాధ్యమైంది. అంటే నిరంతరం కూడా ఒక చక్కటి స్విమ్మింగ్ పూల్ జిల్లాలో కాదు రాష్ట్రంలో ఎక్కడ కూడా పురపాలక సంఘం లోకల్లో ఎమ్మెల్యే స్విమ్మింగ్ పూల్ నిర్మించినటువంటి సందర్భం లేదు. అలాగే మంచి యోగా సెంటర్, స్కూళ్ళకి సంబంధించి మంచి అభివృద్ధి కార్యక్రమాలు. ఇందాక శాసనసభ్యులు శ్రీనివాస్ గారు సోదరులు ఒక విషయం చెప్పారు, ఎవరైతే క్షేత్రస్థాయిలో పనిచేసి ప్రజాప్రతినిధులుగా ఎన్నికైతారో వారు మరింత సమర్థవంతంగా పనిచేయగలుగుతారు అనేటువంటి విషయాన్ని దయచేసి అందరూ గ్రహించాలి. ఇక్కడ ఉన్నటువంటి అసెంబ్లీ ప్రజలు కానీ, పార్లమెంట్లో ఉన్నటువంటి ప్రజలు కానీ, మాలాంటి సామాన్యులు ఎవరైతే ఉన్నారో నిత్యం ప్రజల్లో తిరిగి కలిసి మమేకమై పనిచేసేటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నామో వారికి మా పార్టీలు అవకాశం ఇవ్వడం ద్వారా ఎన్డీఏ కూటమి ద్వారా చక్కగా నరేంద్ర మోడీ గారు, చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో క్షేత్రస్థాయిలో పనిచేసినటువంటి మాలాంటి కార్యకర్తలు ఎమ్మెల్యేలుగా, పార్లమెంట్ సభ్యులుగా ఎన్నికైనప్పుడు మాత్రమే ఈ రకమైనటువంటి అభివృద్ధి ఉంటుంది అనేటువంటి విషయాన్ని ఈ సందర్భంగా చెప్తా ఉన్నా. ఇది మా గురించి చెప్పడంలా, మా స్థానంలో మరొక కార్యకర్త రాబోయేటువంటి రోజుల్లో ప్రాక్టికల్గా ప్రజల ఇబ్బందులు తెలిసినటువంటి వ్యక్తి ఉండాలా. జమీందారీల కుటుంబాల్లో పెట్టి వారసత్వ రాజకీయాలు చేసేటువంటి వ్యక్తుల కన్నా ఫీల్డ్లో పనిచేసేటువంటి కార్యకర్తలు ప్రజాప్రతినిధులుగా ఎన్నికైతే ఎక్కువ అభివృద్ధి జరుగుతుందనేటువంటి విషయాన్ని దయచేసి ప్రజలంతా గమనించాలి, గ్రహించాలి అనేటువంటి విషయాన్ని సందర్భంగా చెప్తూ ఉన్నాను. అంతేగాని గుడానికి సంబంధించి ఇంకా ఏదైతే 4 ఫ్లైఓవర్స్ ఇక్కడ ఉన్నటువంటి వాటికి మనం శాంక్షన్ చేయడం జరిగింది. 2 ఫ్లైఓవర్స్కి ఆల్రెడీ టెండర్స్ పిలిచారు. గత వారమే టెండర్స్ ప్రక్రియ పూర్తయింది. మరో 2 నాటికి ఏదైతే 20A చిన్న ల్యాండ్ ఎక్విజిషన్ సంబంధించి ఇష్యూ ఉంది, వాటి కూడా త్వరలోనే టెండర్స్ పిలుస్తారనేటువంటి విషయాన్ని కూడా ఈ సందర్భంగా చెప్తూ ఉన్నా. అదేవిధంగా రైల్వేకి సంబంధించి 46 కోట్ల రూపాయలు గూడెంలో రైల్వే స్టేషన్ అభివృద్ధికి ఖర్చు పెడుతున్నాం. గతంలో 28 కోట్లు వస్తే మళ్ళీ అదనంగా 18 కోట్లు ఈ మధ్యకాలంలో ఒక అద్భుతమైనటువంటి రైల్వే స్టేషన్ రూపకల్పన జరగబోతూ ఉంది. నా దగ్గర విజువల్స్ ఉంటాయి, దాని ఎలివేషన్ కానీ, దాని వెయిటింగ్ హాల్ కానీ, ఇది రైల్వే స్టేషన్ అన్నంత విధంగా దాని యొక్క ఎలివేషన్
డిజైన్ చేయడం జరిగింది. నేను అది కూడా రిలీజ్ చేస్తాను, శాసనసభ్యులకు పంపుతారు, ఆయన కూడా మీ అందరికీ రిలీజ్ చేస్తారు. అదేవిధంగా గూడ్స్ షెడ్కి సంబంధించి ఆ రోడ్డుకి సంబంధించి కానీ దాని 12 కోట్ల రూపాయలు మంజూరు చేస్తాం. ఏదైతే నేషనల్ హైవేస్ రైల్వే ప్రాజెక్టులు దీర్ఘకాలంగా పెండింగ్లో ఉన్నటువంటి విషయాల మీద దృష్టి పెడుతున్నాం దయచేసి. అంటే చాలామంది గూడెంలో నేను వందే భారత్ గూడెం తీసుకురావాలనేది ఎట్టి పరిస్థితుల్లో గూడెం హాల్ట్ పెట్టాలి, ఇది జరుగు తీరుతుంది, అది నా యొక్క ఇంట్రెస్ట్. వందే భారత్ 2 సార్లు నేను ఫైల్ అప్రూవల్ చేయించి ఢిల్లీ పంపితే 2 సార్లు కూడా టెక్నికల్ ఇష్యూస్ కారణంగా వేరే స్టేషన్స్లో సమయం మార్పు ఇబ్బంది ఉందని 2 సార్లు రిజెక్ట్ చేసి నేను మళ్ళీ 3వ ఫైల్ పుటప్ చేసి సికింద్రాబాద్లో ఉన్నటువంటి రైల్వే జీఎంను కలిసి రివ్యూ పెట్టి మీటింగ్ పెట్టి దాని అవసరాన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తే మళ్ళీ ఫైల్ ఢిల్లీలో ఉంది రైల్వే బోర్డు చైర్మన్ దగ్గర. ఆయన 15-20 రోజుల క్రితమే దాని మీద సంతకం చేయాల్సి ఉంది. వాస్తవంగా ఈలోపు రైల్వే జోన్, ఈస్ట్ కోస్ట్ జోన్ పెట్టి కొన్ని జోన్లు విడదీసాం మనం. కాబట్టి ఆ చిన్న దానిలో అది కొంచెం ఆలస్యమైంది. తప్పనిసరిగా ఈలోపు చాలామంది ఆతృత ఉంటుంది. మంత్రి గారు తాడేపల్లిగూడెం కూడా నర్సాపురం పార్లమెంట్లోనే ఉంది, గుర్తుంచుకోండి అంటాడు ఒకడు. అంటే అక్కడ వందే భారత్ పెట్టాం కదా చెన్నై నుంచి, దానికి సంతోషం, సజైన సలహాలు ఇస్తే సంతోషం. తాడేపల్లిగూడెం ఇంకా చాలా ట్రైన్స్ ఈ మధ్య కాలంలో గతంలో ఉన్నటువంటి ఏవైతే ఉన్నాయో స్పెషల్ ట్రైన్స్ వాటిని రెగ్యులర్ ట్రైన్గా పిలిచి తాడేపల్లిగూడెని కూడా మళ్ళీ హాల్ట్ పెట్టారు. ఏదైతే అనకాపల్లి చర్లపల్లి 2 ట్రైన్స్ ఉన్నాయి, ఒకటి విజయవాడ మీదుగా ఉంటుంది, ఇంకోటి వరంగల్ మీదుగా ఉంటుంది. ఆ 2 ట్రైన్స్ తాడేపల్లిగూడెం హాల్ట్ ఉంది. అలాగే విశాఖపట్నం హిస్సార్ ట్రైన్కి తాడేపల్లిగూడెంలో హాల్ట్ ఉంది. రాబోయేటువంటి రోజుల్లో వందే భారత్, ఒకడు వందే భారత్ ఎప్పుడు కావాలంటారు, ఎప్పుడు వస్తుంది సార్ మా తాడేపల్లిగూడెం అంటారు. ఇంకొకరు పెడతారు వాళ్ళది తాడేపల్లిగూడెమే. వాళ్ళు మరి తాడేపల్లిగూడెం మీద వాళ్ళకు ఉన్న ఇంట్రెస్ట్ ఏంటో తెలీదు, లేకపోతే అభివృద్ధిని కాంక్షించలేనటువంటి వ్యక్తులు కావచ్చు. సార్ తాడేపల్లిగూడెం ట్రైన్ ఈ వందే భారత్ని ఇదేంటి ఎక్స్ప్రెస్ ట్రైన్ కింద మార్చేస్తారా, ఎన్నిసార్లు ఆగుతుంది అని పెడతారు. ఇంకొకరు వందే భారత్ లేదంటారు, వందే భారత్ ఎన్ని చోట్ల ఆపితే ఇది ఎక్స్ప్రెస్ ట్రైన్ కింద మారిపోతుంది, ఇంక వందే భారత్ ఉపయోగం ఏముందని ఇంకోటి పెడతారు. అని ఇవన్నీ ఊరికి సరదా చెప్తున్నా. ఎవరేమనుకున్నా తాడేపల్లిగూడెంలో అభివృద్ధికి సంబంధించి అలాగే పలు కమ్యూనిటీ హాల్కి సంబంధించి ఎమ్మెల్యే గారు కూడా 4 రోజుల్లో లిస్టు రిలీజ్ చేస్తారు. ఒక లిస్టు మేము ఆల్రెడీ శాంక్షన్ చేసి పంపించాం, ఆ లిస్టు కూడా ఇస్తారు. ముఖ్యంగా తాడేపల్లిగూడెం అసెంబ్లీతో నాకు చాలా సన్నిహిత సంబంధం ఉంది భీమవరం తరువాత. ఎందుకంటే శాసనసభ్యులుగా మాణిక్యాలరావు గారు పోటీ చేసినప్పుడు ఇక్కడ నేను కానీ బొలిశెట్టి శ్రీనివాస్ గారు, ఆయన శాసనసభ్యుడేక నేను పార్లమెంట్ సభ్యుడేక కాదు, గత 30 సంవత్సరాలుగా నాకు మంచి స్నేహితుడు. ఆ ఎన్నికల్లో మేమిద్దరం కలిసి పనిచేసాం. ఆయన ఒక కృషి కష్టం నేను మర్చిపోలేను, మాణిక్యాలరావు గారి విజయం వెనుకాల. కాబట్టి మేము తప్పనిసరిగా గూడెంతో ఆ రకంగా అనుబంధం ఉంది. శ్రీనివాస్ గారితో మంచి సంబంధాలు ఉన్నాయి. తాడేపల్లిగూడెం నియోజకవర్గంలో అభివృద్ధి మీద ఒక ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ పెడతాం. అదేవిధంగా శ్మశానాలకు సంబంధించి ఒక అద్భుతంగా ఒక వేరే శ్మశానం ఉన్నది. ఒకటి గతంలో ఈయన మున్సిపల్ చైర్మన్గా ఉండగా మాణిక్యాలరావు గారు శాసనసభ్యులు ఒక శ్మశానం అభివృద్ధి చేసి, ఇంకో శ్మశానం ఉన్నది, దాన్ని పెద్ద ఎత్తున నిధులు కేటాయించి దాన్ని కూడా ఒక ఏదైతే ఉన్న శ్మశానం ఉన్నదో దాన్ని మాదిరిగా ఆధునీకరించాలనేటువంటి నిర్ణయం కూడా చేశాం. రాబోయేటువంటి రోజుల్లో మీకు అందరికీ తెలుసు, పార్లమెంట్ సభ్యుడు అభివృద్ధి నిధులు సంవత్సరానికి 5 కోట్లు, 7 అసెంబ్లీలు ఉన్నాయి. నాకు 4,90,00,000 75 లక్షలు మాత్రం ఇవ్వగలను. కానీ నేను ప్రతి అసెంబ్లీకి కూడా ఈపాటికే 3 కోట్లు, 4 కోట్లు, 5 కోట్లు ఏదైతే సిఎస్ఆర్ నిధులు తేవడం ద్వారా పెద్ద ఎత్తున ఢిల్లీలో అధికారులను కలవడం ద్వారా పెద్ద ఎత్తున నిధులు తెచ్చేటువంటి ప్రయత్నం చేస్తున్నాం. పెద్ద ఎత్తున లార్జ్ ఏదైతే హైవేస్కి సంబంధించి లేకపోతే మన దీనికి సంబంధించి ఈ హైవేస్కి రైల్వేస్కి సంబంధించి పెండింగ్ ప్రాజెక్ట్స్ ఏవైతే ఉన్నాయో వాటిని అన్నింటినీ కూడా 1 by 1 పరిష్కారం చేస్తూ ప్రయత్నం చేస్తున్నాం. కాబట్టి రాబోయేటువంటి రోజుల్లో మీ అందరి సహకారంతో శాసనసభ్యులు నేను మీ అందరి ఆశలకు అనుగుణంగా పనిచేస్తామనేటువంటి విషయాన్ని ఈ సందర్భంగా తెప్పించు. చాలా తక్కువ కాలంలో ఇక్కడ కన్స్ట్రక్షన్ పూర్తవ్వాలి. డయాలసిస్ సెంటర్కి సంబంధించి ఏదైతే యూనిట్స్ ఉన్నాయో అత్యంత ఆధునికమైనటువంటి యూనిట్స్, అందులో చాలా రకాలు ఉన్నాయి. ఒక్కొక్క మిషన్ యూనిట్ 10 లక్షల రూపాయలు పెట్టి NMDC వారు కొనుగోలు చేస్తున్నారు, కొనుగోలు చేసేసారు ఆల్రెడీ. ఏదైతే డయాలసిస్ సెంటర్ తాడేపల్లిగూడెంతో పాటు భీమవరంలో అదేవిధంగా తణుకులో ఉన్నది కాబట్టి అత్తిలిలో అదేవిధంగా ఆచంటలో కూడా డయాలసిస్ సెంటర్స్ పెడుతున్నాం. మొత్తం 28 మిషన్స్ పెడుతున్నాం. ఇవన్నీ కూడా NMDC వారు పర్చేజ్ చేయడం జరిగింది. అత్తిలికి సంబంధించి ఆల్రెడీ ఒక 8 యూనిట్స్ అత్తిలికి చేరుకున్నాయి.
రాబోయేటువంటి రోజుల్లో అతి త్వరలోనే ఇది ప్రారంభమవుతుందని ఈ సందర్భంగా చెప్తూ సెలవు తీసుకున్నాను. జై. మన గౌరవనీయులు కేంద్ర మంత్రివర్యులు శ్రీనివాస్ వర్మ గారు ఈరోజు డయాలసిస్ సెంటర్ ఓపెనింగ్ ఇచ్చిన సందర్భంగా ఆయనకి స్వాగతం పలుకుతూ, ఈరోజు చాలామంది ఎంపీలు కష్టం సుఖం తెలియకుండా చాలామంది ఎంపీలు చేసి ఉండొచ్చు, కానీ ప్రజల నుంచి వచ్చిన మనిషి, కష్టం తెలిసిన వ్యక్తి, చిన్న కార్యకర్త స్థాయి నుంచి కేంద్ర మంత్రి దాకా ఎదిగిన వ్యక్తి మనం ఏం చెప్పినా అర్థం చేసుకుని ఇక్కడ నేను ఫస్ట్ అడిగితే ఇక్కడ డయాలసిస్ సెంటర్ పెట్టాలన్నా చాలామందికి ఇబ్బందులు ఎక్కువ ఉన్నాయి, ఇక్కడ షుగర్ వచ్చి అందరూ ఇబ్బంది పడుతున్నారంటే ఇమీడియట్గా 2 కోట్లు ఆ రోజు శాంక్షన్ చేయడం, టెండర్ ప్రాసెస్ లేట్ అయింది, అది అయ్యి వాళ్ళకి అవడం, దానికి ఈరోజు ఆయన రావడం చాలా అదృష్టంగా భావిస్తూ ఉన్నాం. ఎందుకంటే అదే కాకుండా ఈ తాడేపూడి రైల్వే స్టేషన్కి దాదాపుగా 40 కోట్ల రూపాయలతో అభివృద్ధి చేసిన ఘనత మన కేంద్ర మంత్రి గారు దక్కుద్దని కూడా తెలియజేస్తూ ఉన్నాం. ఎందుకంటే మనం చాలామందికి తెలియదు, మంత్రి గారు ఏదో ఊరికనే మంత్రి అయిపోయాడు, ఎమ్మెల్యే ఊరినే గాల్లో అయిపోయాడు అని మాట్లాడేవాళ్ళు చాలామందిని చూశాను నేను. కానీ మేము ఎవరో గాల్లో అవ్వలేదండి, చాలా జీవితం అంతా కష్టపడి ప్రతి మనిషిని కలిసి కష్ట సుఖం తెలుసుకుని మేము ఈ స్థాయికి వచ్చాం. ఖచ్చితంగా ఈ తాడేపూడిలో ఏ రకమైన ఇబ్బంది లేకుండా చేసేందుకు నా శాయశక్తిలా కృషి చేసిన నాకు ప్రతిదానికి సహకరించిన శ్రీనివాస్ వర్మ గారికి ధన్యవాదాలు. 10 మందితోనే ఈరోజు ఇలా ఇంకెప్పుడు జరగలేదు, ఎంపీ ఎమ్మెల్యేలు ఇద్దరు బాగా చేశారనే విధంగా ఒక మంచి టీంని ఆయన కూడా నేను ప్రతిదాన్ని గౌరవించి, సార్ ఇది ఇలా చేద్దాం అన్న, ఇలా చేస్తే బాగుంటుందంటే ఆయన ఏది కాదనలేదు. ఖచ్చితంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వం డబుల్ ఇంజిన్ సర్కార్ నడుస్తుంది. నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో భారతదేశం అంతా కూడా సుభిక్షంగా ఇవాళ ఉందంటే కారణం నరేంద్ర మోడీ గారు. ఇవాళ ప్రపంచ దేశాలన్నీ అరిటాకలా వణిగిపోతూ ఉన్నాయి, కానీ భారతీయులందరూ కూడా గుండెల మీద చేసి పడుకున్నారంటే దానికి నరేంద్ర మోడీ గారే కారణం. కాబట్టి మరి ఎప్పుడు కూడా మనం విశ్వాసంగా ఏదైతే నరేంద్ర మోడీ గారి సహకారంతో, శ్రీనివాస వర్మ గారి సహకారంతో, ముఖ్యమంత్రి గారి సహకారంతో, అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారి సహకారంతో, ఇక్కడ ప్రజల సహకారంతో ముందు మీ సహకారం ఉండాలి. మీరు ఓటేస్తేనే మేము మీ తరఫున మీ గళాన్ని వినిపించగలం. కాబట్టి మీ అందరూ కూడా పేరు పేరున ఉదయపూర్వ నమస్కారం. మన కేంద్ర మంత్రి గారు మన కాన్స్టిట్యూన్సీకి ఏం కావాలన్నా కాదనకుండా ఆయన చేస్తూనే ఉన్నారు, ఇంకా చేయించాలని మనం అడుగుతూనే ఉంటాం. అమ్మకి ఎప్పుడు రోజు అన్నం పెట్టమని అడగాలి, అలాగే ఆయన అమ్మలాంటోడు మన పిల్లలంటోడు. కాబట్టి మీ తరఫున నన్ను ఎగ్గించారు కాబట్టి ఆయన అడుగుతూనే ఉంటాను, ఆయన అన్నం పెడతానే ఉండాలి, అన్నిదా భావించొద్దని ఆయన నమస్కారం తెలియజేసుకుంటూ. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. ఈవీ కంపెనీల ప్రతినిధులతో ముఖ్యమంత్రి చంద్రబాబు సమీక్ష. ఏపీలో విద్యుత్ వాహనాల వినియోగాన్ని ఉద్యమంగా మార్చే యోచన. స్వచ్ఛరథం తరహాలోనే గ్రీన్ షాప్ విధానాన్ని ప్రజల్లోకి తీసుకువెళ్లండి. పంచాయతీరాజ్, ఇంజనీరింగ్ శాఖల ఉన్నతాధికారులతో ప్రత్యేక సమీక్షలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. శ్రీకాళహస్తి పట్టణంలోని 2 టౌన్ పోలీస్ స్టేషన్ నూతన భవనాన్ని ప్రారంభించిన హోంమంత్రి అనిత. ప్రజలకు పోలీస్ సేవలను మరింత సులభతరం చేయడమే ప్రభుత్వ లక్ష్యమని వెల్లడి. ఇంధన ధరల పెంపుపై వైసీపీ ఆందోళనలు రాజకీయ నాటకమన్న కూన రవికుమార్. తమ హయాంలో 41 రూపాయలు పెంచిన వైసీపీ ఇప్పుడు మాట్లాడడం హాస్యాస్పదమని వ్యాఖ్యలు. ఈనాటి సిసిసి డిజిటల్ 230 న్యూస్ బులెటిన్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.